తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు అని చెప్పేసి పత్రికాముఖంగా నేను ప్రకటన చేసి సుమారు 2 మాసాలు రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా. కానీ గౌరవ నాటి ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి తప్పనిసరిగా పోటీ చేయాలా అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. వారికి ఎన్ని విధాలా నేను పోటీ చేయలేనని చెప్పినప్పటికీ వారి ఆదేశాల మేరకి నేను వారి ఆదేశాలని గౌరవిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేదానికి సుముఖత తెలిపిన. కానీ తదుపరి వారు ఏం చెప్పినారంటే, మార్కాపురు కాదు గిద్దలూరు కాదు, మీరు మార్కాపూర్లోనే నివాసం ఉంటున్నారు కాబట్టి మీరు మార్కాపూర్ నియోజకవర్గం నుండే పోటీ చేయండి. మార్కాపూర్లో పోటీ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నాగార్జున రెడ్డి గారు గిద్దలూరు వెళ్తారు, గిద్దలూరులో పోటీ చేస్తారు, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోండి అని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది. కానీ నేను ఇప్పుడు ఆ సమయంలో జగన్ సార్కి చెప్పిన, నేను 15 సంవత్సరాల నుండి గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నా, మంచైనా చెడైనా నాకు వద్దని చెప్పేసి అనుకున్నా. కానీ తమరి ఆదేశాల మేరకి నేను పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తమరి ఆదేశాలను నేను గౌరవించాల్సిన, కనీసం ఒక కార్యకర్తగా తమరి ఆదేశాలని పాటించాల్సినటువంటి నా పద్ధతి నాకు ఉన్నింది కాబట్టి దాన్ని గౌరవిస్తూ నేను తప్పక తమరి ఆదేశాల మేరకు గిద్దలూరులోనే పోటీ చేస్తానని చెప్పి వారిని కోరడం జరిగింది. కానీ వారు కాదు, ఇక్కడికే వెళ్ళమని చెప్పినారు. వారి ఆదేశాల మేరకు మాత్రమే నేను మార్కాపూర్ నియోజకవర్గంలో 2024 సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడము. ఇక్కడ ప్రజలు తీర్పిచ్చినారు, ఓడిన ఇబ్బంది ఏం లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సమానం అనేటువంటి భావనతోటే నేను ముందుకు వెళ్ళిన. కానీ ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో చంద్రబాబుస్ మేనిఫెస్టో, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయినటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం తరపున జరిగినటువంటి సమావేశంలో అక్కడ ఒక ఎంపీటీసీ, పేశ్వరపేట మండలం పిటకాయగుళ్ళ గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ అన్నారాంబాబు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మాకు తప్పుడు కేసులు పెట్టించినారు, 2 కేసులు పెట్టించినారు కాబట్టే ఇక్కడ ప్రజలు తిరస్కరించినారు, ఇంత మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గంలో ప్రజలు ఓటించినారు అని చెప్పేసి నా పేరు కోట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, 2024 వరకు నేను 15 సంవత్సరాలు అక్కడ రాజకీయాల్లో ఉన్నా, 2 దఫాలు శాసనసభ్యుడిగా ఉన్నా. నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పక్క పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే విధానము, సంస్కృతి నాకు లేదు. అటువంటిది నా గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తులకు తప్పుడు కేసు పెట్టించేటువంటి సాంప్రదాయం నాది కాదు. నేను ఈ గత 15 సంవత్సరాలు నేను అక్కడ ఉంటే 15 సంవత్సరాల్లో ఒకటో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అది అంతేగాని నేను తప్పుడు కేసులు పెట్టడాలో, తప్పుడు విధానాలు పోవడాలో నా సంస్కృతి కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు సంవత్సరం దాటింది నేను అక్కడి నుండి రాజకీయాల నుంచి వైదొలిగి నాయకుడి ఆదేశాల ప్రకారము పక్క నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ బాధ్యతలు చూస్తూ ఉన్న విషయం సంవత్సరమైంది. అయినా కూడా ఈ రోజుకి కూడా నా జపం చేస్తున్నారు అంటే ఎంతవరకు సమంజసం, దాంట్లో ఎంత నిబద్ధత ఉన్నింది, ఇది ఎంతవరకు ధర్మమో ఆలోచన చేయండి. నేనేం మీ దగ్గర డబ్బులు తీసుకొని పదవులీలే, నేనేం మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకేం ఇబ్బందులు పెట్టలే, నేనేం మిమ్మల్ని మోసం చేయలే, మీ అధికారాలకు నేనేమి ఎక్కడ అడ్డుకట్ట వేయలే, లేదా 15 సంవత్సరాలు నేను అక్కడ రాజకీయాల్లో ఉండి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి నియోజకవర్గానికి నేనేం ద్రోహం చేయలే, నా వ్యక్తిగత స్వార్థంతో నేనేం నా ఆస్తులు కూడా కట్టుకోలే. రాజకీయాల్లోకి వచ్చి అక్కడైతేనేమి ఇక్కడైతేనే 4 సార్లు పోటీ చేసి నా ఆస్తులు అమ్ముకొని నేను ఇబ్బందులు పడుతున్నానే తప్ప ఆర్థికంగా ఎవరికి నేనేం ఆర్థిక భారం కాలేదే. మా కుటుంబ పెత్తనం ఏం చేయలేదే మీ అందరి మీద. ఏదొచ్చినా కానీ మీకే అధికారం ఉన్నిందే, మా కుటుంబం ఏమీ పెత్తనం చేయలేదే, లేదా నా కులం ఏం పెత్తనం చేయలేదే. ఏ నాయకుడైనా కానీ ఎక్కడికక్కడ మీ నాయకత్వంలోనే మేము నడిచినమే. నేను ఏం లబ్ధి పొందినా 2014, 19, 24 మధ్యలో 3వసారి పోటీ చేసి 2వసారి రాష్ట్రంలోనే అంత మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా రాజకీయాలు నాకు వద్దు అన్నాను అంటే మానసికంగా నన్ను మీయటాటి వాళ్ళు ఎంతమంది నన్ను ఇబ్బందుల పాలు చేసింటే, అగౌరవ పాలు చేసింటే, అవమానపడి ఉంటే నేను రాజకీయం వద్దునని అర్థం చేసుకోండి. నేను అది ఎక్కడ కూడా బయట పడలా. కారణం ఏంటంటే 81.5 వేల మెజార్టీతోటి
గిద్దలూరు నియోజకవర్గానికి ఒక పేరు, గొప్ప పేరు తెచ్చినారు. అన్నా రాంబాబుకు ఒక మంచి పేరు తెచ్చినారు. అందరూ కష్టపడితేనే, నాయకులందరూ కష్టపడితేనే, కార్యకర్తలందరూ కష్టపడితేనే ఇంత మెజార్టీ వచ్చినది, నాకు ఆ గౌరవం దక్కినదనేటువంటి భావనతోటి మీరు ఎవరు ఏమి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినా, కులం ప్రకారం దూషించినా, ఇంకొకటి దూషించినా పడ్డనే తప్ప నాకేం అసమర్థున్నై కాదు, భయపడి కాదు. లేదా 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గిద్దలూరులోనే పోటీ చేస్తానని చెప్పినానంటే భయపడి నేనేం అన్నింటికి రావాలని కాదు. గెలుపోటములు ప్రజల ఇష్టం, ప్రజల తీర్పు ఏ రీతికి ఉన్న ఇబ్బంది ఏం లే. నాకు ఆ ధైర్యం ఎందుకున్నింది, నేను తప్పుడు పని చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉన్నింది. అందుకని నేను ఆడ పోటీ చేసేదానికి సంసిద్ధత వ్యక్తపరిచిన. కానీ నాయకుడు ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈరోజు సూటిగా మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు మనము కలిసి తిరిగినాం కదా, తప్పుడు విధంగా తప్పుడు మాటలు నా మీద ఆ రీతిగా అభాండం వేస్తుంటే ఏ ఒక్కళ్ళు కూడా ఖండించకపోవడం అనేది మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఏం జరిగినా ఇంతే కదా మీరు చేయబోయేది? ఇదేనా మీ రాజనీతిజ్ఞత? ఇదేనా మీ యొక్క ఆలోచన విధానం? ఎంతవరకు గౌరవం, ఎంతవరకు సమంజసం? నేను తప్పు చేసింటే మీరు కూడా మెదలకుండా ఉన్నా కానీ దాన్ని మాట్లాడేదానికి లేదు నాకు కూడా. కానీ నేను తప్పు చేయకుండా నన్ను ఆ రీతిగా అతను విమర్శిస్తూ ఉంటే కనీసం మీరు ఖండించకపోవడం అనేది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు కరెక్టు? నేనేమి ఇప్పుడు ఆ డయాస్ మీద ఉన్నారు, నేను మాట్లాడుతున్నా, ఈరోజు డయాస్ మీద ఉన్నారు, ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నిజంగా పార్టీకి కట్టుబడి ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గుండెలు చీల్చుకుంటే లోపల జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనపడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు కనపడుతుందని మాట్లాడతారే. మీరు గిద్దలూరు నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తు మార్కాపురం వచ్చినోడికేమో ఇంకొక పార్టీనా? 2024లో ఎంతమంది మీరు మార్కాపురం వచ్చి అన్నా రాంబాబు ఓటమి కోసం కృషి చేయలేదు మీరు? ఇదే మీ పార్టీ విధానము? ఎంతవరకు ధర్మం ఇది? పోనీ ఇంకొందరు ఆ నియోజకవర్గంలోనే ఉన్నారు కదా, అన్నా రాంబాబు మీరు వ్యతిరేకించిండ్రు, గౌరవ నాగార్జున రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపించినారు, ఏమాత్రం గెలిపించింది ఆయన్ని? మీరు ఆయన ఓటమికి కూడా కొందరు కృషి చేసినారు కదా, ఏమంత మీరు పార్టీ పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం ఎందుకు? అంత నీచపు బతికెందుకు? ఉంటే పార్టీలో నిజాయితీగా ఉండాల. గిద్దలూరులో అయినా, మార్కాపూర్లో అయినా, ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉండండి. లేదు ఆడొక పార్టీ ఈడొక పార్టీ అంటే అంతకన్నా నీచత్వం ఇంకోటి లేదు. గిద్దలూరులో ఉన్నోళ్ళు మార్కాపురం వచ్చి తెలుగుదేశం పార్టీకో లేకపోతే ఇంకో దానికో అంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోయి ఇక్కడేమో తెలుగుదేశం అని అక్కడికేమో వైఎస్ఆర్ అంటారు. ఎంతవరకు ధర్మం అండి ఇది? ఎంతవరకు మర్యాద? అందరినీ నేను మాట్లాడడంలే, వేదిక మీద డ్రామాల గురించి నేను మాట్లాడుతున్నా. డ్రామాలు మానుకోండి ఇప్పటికైనా మీలా దుర్బుద్ధి ఏంది? అన్నా రాంబాబుని మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరు పంపుతారేమో, ఇయాల్టి నుంచే రాంబాబు రెడ్డికి రాకుండా చేయాలనే కదా మీ దుర్బుద్ధి, దురాలోచన. ఇవన్నీ ఏం ఆపలేరు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరు నియోజకవర్గంలో అన్నా రాంబాబును పంపిస్తే అన్నా రాంబాబు ఆడికి వస్తాడు, అసమర్థుడు ఏం కాదు. ఆయన ఆదేశాలు ఏమిస్తే అదే చేస్తాడు. కానీ నా వ్యక్తిగత కోరిక, నేను అది కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ 2024 సంవత్సరంలో నాకు వద్దు అంటుంటే మళ్ళా రాజకీయంగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ నిలబెట్టినారు కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి, ఎక్కడైతే అవమానపడ్డామో అక్కడే ఆ అవమానాన్ని మళ్ళా తీర్చుకోవాలనేటువంటి దృక్పథంతో నేను మార్కాపూర్లో పోటీ చేసేదానికే సిద్ధంగా ఉన్నా. కానీ విధివశాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి గిద్దలూరు పొమ్మని చెప్తే వచ్చేదానికి కూడా మీ ఉడత బెదిరింపులకు భయపడి రాకుండా పోయేది అనేది మాత్రం జరగని పని. నాయకుడు ఏం ఆదేశిస్తే అది చేస్తా. ఇప్పటికైనా మీ అందరూ కూడా ఆలోచన చేసుకోండి, మంచిగా పార్టీ సిద్ధాంతాల ప్రకారం యాడైనా ఒకే పార్టీ అనే విధానం ఉంటే ఉండండి, లేకపోతే మర్యాద కాదు. మీరేమో ఇక్కడికి వచ్చి అన్నా రాంబాబును ఓడియాలని చూస్తారా? ఇప్పటికీ ఆడ ఈడ కొల్లుడైనటువంటి వాళ్ళు ఇప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి తిరుగుతూ ఉంటారా? మేమేమంత గుడ్డోళ్ళమా? ఎంతవరకు మర్యాద అండి ఇది? వేదిక మీద అంతమంది ఉన్నారే, మీరు మేమందరం కలిసిమెలిసి తిరిగినమే, ఆ మాత్రం ఆలోచన లేదా? అన్నా రాంబాబు వ్యక్తిత్వం ఏందో తెలియదా? మీ దగ్గర ఏమన్నా మేము డబ్బు ఉద్యోగ పదవులు ఏమన్నా ఇచ్చినామా? మీరేమన్నా మీ ఆస్తులు ఏమన్నా మా కోసం ఖర్చు పెట్టినారా? కనీసం మర్యాద ఉండాలండి. ఇప్పటికైనా తెలుసుకోండి. ఇట్టే బెదిరి చేసేసి ఇది చేసి బ్లాక్మెయిల్ చేసి ఎల్లకాలం అన్నా రాంబాబుని ఇబ్బంది పెట్టాలంటే నడవదు. మాకు రాజకీయంగా పోటీ చేయాలా, గెలవాలనే తపన మాకెంతుందో ప్రజాప్రతినిధులుగా, ఎంపీటీసీలుగానో, సర్పంచ్లుగానో, ఎంపీపీలుగానో, జెడ్పీటీసీలుగానో, ఎమ్మెల్యేలుగానో మీరు కూడా కావాలనుకుంటున్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది. మీరు ఇవాళ మా కన్ను ఒకటి పొడవాలని చూస్తే మేము 2 పొడవగలుగుతాం. గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి అని చెప్పేసి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.